హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పప్పుచారు చాలా టేస్టీగా ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పప్పుచారు చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో అరగంట సేపు నానబెట్టుకున్న 100 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ధనియాలు వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఎండుమిరపకాయ ధనియాలు చల్లారిన తర్వాత అందులో 5 వెల్లుల్లి రెప్పలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చిన్నులపాయను కూడా ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును మెత్తగా చేసుకోవాలి. పప్పును ఇలా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా పక్కన పెట్టుకున్న పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో పక్కన పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పప్పుచారు పల్చగా కంటే కూడా కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పుచారు మీకు ఇంకొంచెం కారంగా కావాలి అనుకుంటే కూరల్లో వేసుకునే కారం ఉంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పప్పుచారులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత పప్పుచారు మనకు ఈ విధంగా మరిగిపోతాయి. ఇప్పుడు సన్నగా తరిగిన 1/4 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుచారును వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పప్పుచారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.